వీక్షకులందరికీ నమస్కారం. సింధూర్ ఆపరేషన్ తర్వాత పాక్ రక్షణ బడ్జెట్ని బీభత్సంగా పెంచేసింది. వ్యూహాత్మకంగా ముందు కదులుతూ ఉంది. గతంలో కూడా చైనా సహకారం ఉంది, కానీ ప్రస్తుతానికి చైనా నుంచి పెద్ద ఎత్తున అప్పులు చేసి మరీ ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఉంది. రక్షణ బడ్జెట్ని ఏకంగా 17% పెంచింది. తాగడానికి నీరు లేకపోయినా, కనీసం రోజుకు 2-3 గంటల కరెంట్ లేకపోయినా, చినిగిపోయిన బట్టలైన వేసుకుంటారు, కానీ భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి మాత్రం పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. తాజాగా చైనా నుంచి ఒక సెకండ్ హ్యాండ్ పిఎన్ఎస్ హోంగర్ జలంతర్గామిని పాకిస్తాన్ రిసీవ్ చేసుకుంది. 40 రోజుల కిందటే చైనాలో బయలుదేరి ఎటుకలకు కరాచీ తీరానికి చేరింది. కేవలం ఒక జలంతర్గామి మాత్రమే కాదు, మరో 7 జలంతర్గాములు చైనా నుంచి దిగుమతి చేసుకునేందుకు పాకిస్తాన్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. భూతలం మీద రక్షణ లేదు అని పాకిస్తాన్ భావిస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశం ఏ క్షణంలోనైనా విరుచుకుపడవచ్చు. అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని ఎదుర్కొనే వ్యవస్థ చైనా వద్ద కూడా ఉన్న పాకిస్తాన్కి ఇచ్చింది మాత్రం అంత డమ్మీ బుస్కి. ఆ విషయం సింధూర్ ఆపరేషన్లో అర్థమైపోయింది. భారత్ నుంచి యుద్ధ విమానాలు పాకిస్తాన్లో టార్గెట్ను లక్ష్యంగా చేసుకుని బాంబులు విసిరినా కూడా ఒక విమానాన్ని కూడా కోల్చివేయలేకపోయింది. చైనా ఇచ్చిన యుద్ధ విమానాలను పేల్చివేసే వ్యవస్థ మొత్తం విఫలమైపోయింది. దాంతో అర్థమైపోయింది చైనా ఆయుధాల సంగతి. ఇక తాజాగా అరేబియా సముద్రంలో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది. భూతలం మీద ముఖ్యంగా వైమానిక విమానాలు రక్షణ వ్యవస్థలో అంత పట్టు లేకపోవడంతో సముద్రంలో జలంతర్గాములు సేఫ్గా ఉంటాయి. ముఖ్యంగా పాకిస్తాన్ దగ్గర వాడి పడేసిన అణుజలంతర్గాములు కొన్ని ఉన్నాయి. అవన్నీ అప్పు తీసుకొస్తా ఉంది పాకిస్తాన్. చైనా వాడు నేరుగా భారతదేశం మీద యుద్ధం చేసే అవకాశాలు లేవు. ఒకవేళ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఆ ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తతలు అయితే అప్పుడప్పుడు కొనసాగుతూ ఉంటాయి, కానీ చైనా నేరుగా భారత్ మీదకి రాకుండా పాకిస్తాన్ ద్వారా భారత్లో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. సరిహద్దుల్లో నిత్యం అలజడులు క్రియేట్ చేయడం, భారతదేశంలోకి నకిలీ కరెన్సీ ప్రవేశపెట్టడం, డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరిహద్దులు దాటించడం, ఈ విధంగా దేశంలో అశాంతిని క్రియేట్ చేసి దేశంలోకి పెట్టుబడులు రాకుండా చేసి దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు చైనా పాకిస్తాన్ ఉపయోగించుకుంటామని. మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున పాకిస్తాన్ దాడిని ఎదుర్కొంటున్నా కూడా పాకిస్తాన్ ఫోకస్ మొత్తం భారతదేశం మీదే, సరిహద్దుల మీదే ఉంది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ చైనాతో ఒక కీలక ఒప్పందం చేసుకోబోతా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొన్ని భాగాల్ని చైనా ఆధీనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనే సంచలన వార్తలు ఎప్పుడు హల్చల్ చేస్తా ఉన్నాయి. నేరుగా పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేసే శక్తి లేదు, గెలిచే అవకాశాలు కూడా లేవు. దీంతో చైనా అనే శత్రువుని తీసుకొచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పెట్టాలి, అప్పుడే భారత్కి గట్టి జవాబు ఇచ్చినట్టు అవుతుంది అనే కుట్రలు పన్నుతా ఉంది చైనాతో పాటు పాకిస్తాన్. రెండు కలిపి చేస్తున్న కుట్రల్ని భారత నిఘా విమానాలు తిప్పికొట్టాయి. సోనా బాయ్స్ సహాయంతో ఈ యొక్క నిఘా విమానం సహాయంతో భారత్ గడిచిన 40 రోజులుగా అరేబియా సముద్రంలో విస్తృతంగా పాక్ జలంతర్గామి మీద నిఘా పెట్టింది. ప్రత్యేకమైన అకౌస్టిక్ సిగ్నల్స్ రికార్డ్ చేసి భవిష్యత్తులో ఆ సబ్మెరైన్ కదలికల్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో భారత్ P-8I నిఘా విమానం ద్వారా సోనా బాయ్స్ అనే టెక్నాలజీ సహాయంతో ఈ నిఘాని గడిచిన 40 రోజులుగా కొనసాగిస్తూ పాక్ జలంతర్గామి కరాచీ చేరుకున్న విషయాన్ని ధృవీకరించింది. సహజంగా జలంతర్గామి అంటే సముద్రం లోపల ప్రయాణం చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు సముద్ర ఉపరితలం మీద కూడా వస్తూ ఉంటుంది. కానీ అది ఏ దేశానికి చెందింది, ఏ దేశానికి వెళ్తూ ఉంది అనే దానికి సంబంధించి నిరంతరం నిఘా వేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ అది అణు జలంతర్గామిని తీసుకొచ్చిందా, సాధారణ జలంతర్గామి అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.